లూకాసు వార్త 19వ అధ్యాయం 29 నుండి చదువుకుందాం. చూడండి, చదువుతాను, శ్రద్ధగా వినండి. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు. ఎక్కడున్నాయి ఈ గ్రామాలు? బేత్పగే బేతనియా అనే గ్రామాలు ఎక్కడున్నాయి? ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు, ఎక్కడ దిగుతున్నప్పుడు? ఒలీవల కొండ నుంచి దిగుచున్నప్పుడు, ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఎవరు స్తుతించింది ఇప్పుడు చెప్పండి? ఎవరు? శిష్యులు. వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. ఏమన్నాడు? పరిసయ్యులు ఏమన్నారు? శిష్యులు గొడవ చేస్తున్నారు, ముందు వాళ్ళ నోరు మూపిమన్ అని అన్నారు. అంటే యేసు ప్రభు వారు ఏమన్నారు? వాళ్ళు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నారు. నేను ఇందాక నుంచి 3 ప్రశ్నలు అడిగాను మిమ్మల్ని, అంటే 3 సందర్భాల్లో కొంచెం నొక్కి అడిగాను. ఎక్కడికి వచ్చినప్పుడు? ఒలీవల కొండ దగ్గర. ఏది దిగుతున్నప్పుడు? ఒలీవల కొండ దిగుతున్నప్పుడు. ఎవరు స్తుతించారు? శిష్యులు స్తుతించారు. ఎవరు అడ్డగించారు? పరిసయ్యులు అడ్డగించారు. పరిసయ్యులు అడ్డగిస్తే యేసు ప్రభు వారు ఏమన్నారు? రాళ్ళు కేకలేస్తాయి అన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్నాడు, తర్వాత వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని ఎన్ని దినములు వచ్చునని చెప్పాను. అక్కడదా బాగానే ఉంది. శిష్యులు చక్కగా దేవునికి స్తోత్రం కలుగునుగాక, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని చెప్పని స్తుతిస్తూ కేకలు వేస్తూ తమ బట్టలు దారి పొడుగున వేస్తూ గొప్ప శబ్దంతో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను గురించి పొగుడుకుంటూ కేకలు వేసుకుంటూ తీసుకొని వస్తూ ఉన్నారు. పరిసయ్యులేమో అడ్డగిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారేమో వాళ్ళు ఊరకున్నా కానీ ఈ రాళ్ళు అయితే ఊరుకోవు అని చెప్పని అన్నాడు అని అక్కడ యెరూషలేం దగ్గరకు వచ్చేసేటప్పటికి దాన్ని చూచి ఏడ్చుచూ ఉన్నాడట. యేసు ప్రభు వారు ఏడ్చారట. ఆయన నాకు గుర్తున్నంత వరకు 3 సందర్భాలలో ఏడ్చాడు. 3 సందర్భాలలో ఏడ్చాడు. ఒకటి, లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. రెండవది ఈ సందర్భంలో ఏడ్చాడు. మూడవది గెత్సెమనే వనంలో ఏడ్చాడు. సిలువ మీద ఏడవలే. సరే, అది సపరేట్ టాపిక్, ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు మనం. ఇక్కడ ఎందుకు యేసు ప్రభు వారు
అంత సంతోషంగా ఉత్సాహంగా మట్టలు పట్టుకొని బట్టలు పరిచి దేవునికి స్తోత్రమని చెప్తూ ఉన్న సందర్భాన్ని ఒక్కసారిగా దుఃఖకరమైన సందర్భంగా మార్చివేశాడు తాను ఏడవడం ద్వారా. వాట్ గాడ్ హ్యాస్ సీన్ ఎట్ దట్ మూమెంట్, ఆ సందర్భంలో దేవుడు ఏం చూశాడు, ఆ చరిత్రలోనికి మనం వెళదాం. దీనికి సమాంతరంగానే ఇంకొక వాక్య భాగాన్ని ఇంకొక సువార్తలో చెప్పబడినటువంటి ఇదే సందర్భాన్ని మరలా చదువుదామని చెప్పన్నాను కదా. ఇప్పుడు మనం మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇప్పుడు ఎవరు కేకలేస్తున్నారు చెప్పండి? ఇందాక లూకా రాసిన సువార్తలో ఎవరు ప్రభువును స్తుతించారు? శిష్యులు. ఇప్పుడు ఇక్కడ ఎవరు స్తుతించారని రాయబడి ఉంది? జనసమూహంలో యేసుప్రభుకు ముందున్న వాళ్ళు, యేసుప్రభు వెనక ఉన్నవారు అందరూ జనసమూహం కేకలు వేస్తూ ఉన్నారట. ప్రభు దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. నిజంగా దేవుని స్తుతించారా, యేసుప్రభువును స్తుతించారా? ఇక్కడ చెప్పండి. యేసుప్రభువునేనా స్తుతించింది? ఇక్కడ చూడండి, ఆ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఇప్పుడు నేను వస్తున్నాను అనుకోండి, ప్రభుదాస్ కుమారుడిగా వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగా, లేకపోతే ప్రభుదాసు కుమారుడిగా వచ్చుచున్నవాడికి వందనాలు అంటే ఎలా ఉంటుంది? ప్రభుదాసు కుమారునికి వందనాలు అంటే ఎలా ఉంటుంది? ప్రభుదాసు కుమారుడిగా వచ్చుచున్న వానికి వందనాలు అన్నదానికి, ప్రభుదాసు కుమారునికి వందనాలు అన్నదానికి చాలా తేడా ఉందా లేదా? ఉందా లేదా? దేవుని కుమారునికి వందనాలు, దేవుని కుమారుని పేరుతో వచ్చుచున్న వానికి వందనాలు అన్నదానికి చాలా తేడా ఉంది. ప్రభు పేరుతో వస్తున్న వాడికి వందనాలు అన్నారు కానీ ప్రభువుకు వందనాలు అనలేదు అక్కడ. శిష్యులు ఏం చేశారు? శిష్యులు ప్రభువును స్తుతించారు. జనసమూహం ఏం చేశారు? ప్రభువులాగా వస్తున్నాడే ఆయనకు వందనాలు. ప్రభువు కాదు, ప్రభువులాగా వస్తున్నాడు. ఇప్పుడు ఈనాటి క్రైస్తవ సమూహంలో ఆయన ప్రభువులాగా కొంతమందికి ఉన్నాడు, కొంతమందికి ప్రభువుగా ఉన్నాడు. ఆయన ప్రభువులాగా ఉన్నాడు. జాగ్రత్తగా ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. మనం తర్వాత చరిత్రలోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనకి అవసరం అవుతాయి. ప్రభువులాగా, కానీ ప్రభువు కాదు. సరే, స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గొవ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడి వారనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి. ఇప్పుడు కేకలు వేస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి?
ఆ? ఎవరు కేకలు వేస్తుంది? దావీదు కుమారునికి చేయమని కేకలు వేస్తుంది ఎవరు? టెంపుల్లో, చర్చిలో చిన్న పిల్లలు కేకలేస్తా ఉన్నారు. ఇప్పుడు మీ ముందు 3 గుంపులు పెట్టాను: శిష్యుల సమూహము, జన సమూహము, చిన్నపిల్లల సమూహం. ఈ చిన్న పిల్లల కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట అన్నాడు. ఇందాక అక్కడేమో శిష్యులను నోరు మూయమంటే ఏమన్నాడు? వాళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. ఇక్కడ చిన్నపిల్లలను నోరు మూపియనని ఎవరు అడుగుతున్నారు? మళ్ళా శాస్త్రులు, ప్రధాన యాజకులు అడుగుతున్నారు. అక్కడ పరిసయ్యులు అడిగారు. రెండు కలిపి చూడాలి మనం, రెండు కలిపి చూడాలి. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అడుగుతా ఉన్నారు నోరు మూపియండి అని. అంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, చూడండి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగారు. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసిదివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. చూడండి, అక్క అమ్మని గదిలిచ్చు. అమ్మ అప్పుడే నిద్ర వస్తుందా? నాకు ఈ రాదు కొంచెం నిద్ర, నీ నిద్ర. నాకు రాత్రులు నిద్ర పట్టదు. చర్చిలో కూర్చుంటే నిద్రపోదామంటే నేను చెప్పే స్టేజ్లో ఉంటే నేను కూడా ఆడ కూర్చుంటే చక్కగా నిద్రపోవచ్చాము. చర్చిలో బాగా నిద్ర వస్తుంది కదా. నేను స్టోరీ కథలాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకి ఎటు వాక్యం అర్థం కాదు, కనీసం స్టోరీ అన్న తెలుసుకుందాం. సరేనా? శ్రద్ధగా వినాలి, నిద్రపోకూడదు. నిద్ర వస్తుంది అనుకోండి, కొంచెం ఒకసారి లేచి నిలబడి కొంచెంసేపు కూర్చోండి, చక్కగా ఒక పక్కకు వచ్చి. నిద్రపోవద్దు. మీరు ఎంత శ్రద్ధగా ఆలకిస్తే అంత తొందరగా అయిపోయింది, లేకపోతే అదే మళ్ళీ మళ్ళీ చెప్పి టైం పొడిగించుకోవచ్చు వస్తుంది. సరే, ఏమన్నారు యేసు ప్రభు వారు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి. వారి నోట్లో నేను స్తుతులుంచాను, స్తుతి పాటలుంచాను అన్న విషయం మీరు ఎప్పుడు చదువుకోలేదా? ఇంకా ఒక చోట అంటాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఆయన ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడు అని ఉంటుంది. ఆయన ఒక దుర్గమును అంటే ఒక కోటను నిర్మించి ఉన్నాడు. శత్రువు చేరలేనటువంటి ఒక దుర్భేద్యమైనటువంటి కోట ప్రార్థనా వీరుల యొక్క ప్రార్థనల వల్ల కాదు. దేని వల్ల తెలుసా? చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా. అపవాది ఛేదించలేని కోట నీ ఇంటి చుట్టూ కట్టబడుతుంది తెలుసా? ఎంతమంది పిల్లల చేత రోజు స్తుతి చేపిస్తున్నారు? ఎంతమంది పిల్లల చేత ప్రార్థన చేపిస్తున్నారు? నా భార్య 2 పిల్లల చేత ప్రార్థన చేయించకుండా, బైబిల్ చదివించకుండా రాత్రిపూట పడకెక్కనివ్వదు. ఒకరోజు మా వాడు పెద్దోడు అన్నీ అడుగుతాడు, నాకు మంచి రిమోట్ కార్ కావాలి, నాకు యేసయ్యా నాకు మంచి మా డాడీ నాకు టీవీ కనెక్షన్ ఇవ్వట్లేదు, అది పని చేయాలి. ఏం చెప్పానంటే, ఊరికే టీవీ చూస్తున్నారని చెప్పని, అరే ఇజ్రాయెల్ పోయి టవర్ మీద బాంబు వేసింది, ఇక సిగ్నల్ రాదు, ఇక టీవీ చూడడానికి లేదని చెప్పా. అయ్యా ఆ సిగ్నల్ రావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత అన్న, ఒరే ఎప్పుడు నాకు ఇది కావాలి నాకు అది కావాలని అడగడమేనా? దేవుణ్ణి ఏమైనా స్తుతించేది ఉందా? దేవుడు నీకు ఇచ్చిన వాటికి దేవుని నువ్వేమైనా స్తుతించేది ఉందారా అని అడిగా. ఆ తర్వాత రోజు నుంచి, యేసయ్యా నీ కొందనాలయ్యా, మాకు మంచి ఇల్లు ఇచ్చావు, మాకు ఈరోజు మంచి ఫుడ్ ఇచ్చావు అని చెప్పాను. అంత మమ్మీ ఇప్పుడు స్తుతి ఆపేసి డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళనా అంటున్నాడు. అది మనకి కొంచెం ఫన్నీగా ఉన్నా కూడా పిల్లలలాగా స్తుతించడం చాలా మంచిది, చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, మీ గృహంలో మీ పిల్లల నోట స్తుతి గీతం ఉండాలి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు, ఒక కోట
దుర్భేద్యమైనటువంటి కోట నీ గృహం చుట్టూ కట్టబడుతుంది. అపవాది దాన్ని దాటి రాలేడు. ఉపవాస ప్రార్థన వల్లని కాదు, కేవలము స్తుతి మూలంగా. సరే, ఎందుకు చంటి పిల్లల యొక్క స్తుతులకు దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు? అంత గొప్ప విలువ ఎందుకు ఇచ్చాడు? ఇది ఒక దేవుని పేరట జీవించవలసిన ఒక రాజు ఆయన నామాన్ని అవమానపరిచినప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఇది. జాగ్రత్తగా వినండి. దేవుని పేరట రాజు అయినటువంటి వాడు, ఆయన నామాన్ని ఘనపరచవలసినటువంటి రాజు, దావీదు నీకొక దీపమును నేను ఉండనిస్తాను అని దావీదు దీపముగా ఉండవలసినటువంటి రాజు తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని దుఃఖపరిచినప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, చంటి బిడ్డల స్తుతుల మూలముగా నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అనే మాట మీరు ఎప్పుడు చదువుకోలేదా అని అడిగాడు అక్కడ. సరే, ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్దాం. ఇక్కడికి యేసు ప్రభు వారు వచ్చి ఏడవడానికి, ఆయన వచ్చినప్పుడు అందరికంటే చిన్నపిల్లలు ఎక్కువగా కేకలు వేసి ఆయన స్తుతించడానికి, ఆ స్తుతిని యేసునాథుడు గొప్పగా హెచ్చించడానికి ఒక కారణం ఉంది. అది మనకు తెలియాలంటే ఇశ్రాయేలీయుల చరిత్రలోనికి మనం వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు వస్తున్నటువంటి ఆ మార్గంలో, వారు బానిసలుగా జీవించినటువంటి ఐగుప్తులో వారు కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు వాళ్ళు చూశారు. సహజంగానే మన చుట్టూ ఉండినటువంటి పరిస్థితులు బట్టి మనం ప్రభావితం అవుతూ ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా అలాగే ప్రభావితులయ్యారు. ఎలాగంటే, ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో నడుస్తున్నంత కాలం వారికి పైనుండి, ఆకాశము నుండి మన్నా వారికి అనుగ్రహించబడింది. ఏ రోజు కూడా వారు ఆహారం కొరకు ప్రయాసపడలేదు. జాగ్రత్తగా వినండి. ఆహారం కోసం వారు ఎన్నడూ కూడా ప్రయాసపడలేదు, కష్టపడలేదు, పని చేయలేదు, సేద్యం చేయలేదు, పొలం పండించలేదు, కోత కోయలేదు. కూర్చుకున్నారు, అంతే వారు చేసింది. ఎప్పుడైతే ఆ అరణ్య మార్గం నుండి కానాన్ అనేటటువంటి వాగ్దాన భూమిలోనికి వచ్చారో మన్నా ఆగిపోయింది. ఇప్పుడు తిండి ఎట్లా? చుట్టూ చూస్తే కానానులో ఉండినటువంటి వారు వ్యవసాయం చేసుకుంటున్నారు, వారు పొలాలు పండించుకుంటున్నారు. వారు పొలాలు పండించుకుంటూ వారికి ఒక సాంప్రదాయం ఉన్నది. వారికి ఆ ఏడు చక్కగా వర్షాలు కురిసి పొలాలు పండాలి అంటే ఆ వర్షదేవతను వారు ఆరాధించాలి. ఆ దేవతకు వారు నైవేద్యం పెట్టాలి. ఆ దేవతను వాళ్ళు ప్రసన్నం చేసుకోవాలి. ఆ దేవత పేరే బయలు. కాబట్టి ఒక్కసారిగా వీళ్ళకి సప్లై కట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చినాయి. చుట్టూ చూశారు, పైకి చూడలేదు. చుట్టూ చూస్తే ఏమున్నాయి? అందరూ బయలుదేవతను పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా బయలును ఆరాధించడం మొదలుపెట్టారు. మనం అక్కడ చూస్తాం. ఇశ్రాయేలీయులు దేవునితో పాటుగా యెహోవాతో పాటుగా బయలును ఆరాధించుచు వచ్చిరి. ఇటు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు, అటు బయలుని ఆరాధన చేస్తూ ఉన్నారు.
బయలును ఆరాధించడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి? వర్షం కోసం, పొలం పండడం కోసం, ఆహారం కోసం బయలుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన యెహోవాను సేవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, నేటి క్రైస్తవ్యంలో ఆశీర్వాదం కొరకు, అభివృద్ధి కొరకు, దీవెనల కొరకు దేవునితో పాటుగా మీరు కూడా ఆరాధించేది, సేవించేది, ప్రేమించేది ఏమైనా ఉన్నదా? జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. మీకు మీరే ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ అంతరాత్మను అడగండి, మీ మనస్సాక్షిని అడగండి, దేవుని ఎదుట ఆన్సర్ చెప్పండి. జగమమ్మ నిద్రపోవద్దు, తూలుడు వస్తుంది. బయలుతో పాటుగా యెహోవాను ఆరాధిస్తున్నారు, అటు బయలును ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ తరువాత చూడండి, తిష్బీయుడైనటువంటి ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఆ బయలు ప్రవక్తలను చంపించి వేశాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? యెజబెలుకు తెలిసింది. ఈ యెజబెలు ఏం చేసింది అంటే, దేవాలయంలోనికి అషేరా అనేటటువంటి దేవతను తీసుకొని వచ్చింది. ఎక్కడికి? అషేరా అనేటటువంటి దేవతను దేవాలయంలోనికి తీసుకొచ్చింది. యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొని వచ్చి, మీరు ఈ దేవతకు మొక్కిన ఎడల మీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది, మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది, మీ బిడ్డలు వర్ధిల్లుతారు అని చెప్పింది. అది చక్కగా ఇంప్లిమెంట్ అవ్వడం కోసం ఏమని ప్రకటన చేసిందంటే, ఈ అషేరా దేవత ఎవరో కాదు అని సాక్షాత్తు యెహోవా దేవుని భార్య అని దేవాలయంలో ఎక్కడ పెట్టిందో తెలుసా? అషేరా దేవతని, నేను నివసించు స్థలమునందు నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు నీవు జాగ్రత్త పడుము. నా యొద్దకు వచ్చేటప్పుడు నీలో ఏ అతిక్రమం ఉండకూడదు గనుక గంటలు కలిగినటువంటి ఏఫోదును ధరించి నువ్వు నా దగ్గరకు రావాలి. నీ దేవుడైన యెహోవా ఆ కరుణాపీఠము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నీతో మాట్లాడతాడు అని చెప్పాడే. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే ప్రవేశించే అతి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రక్కన కూర్చోబెట్టింది అషేరా అనేటటువంటి దేవతని. కారణం ఏంటి? సంతానం, వంశాభివృద్ధి, దీని కొరకు. బయలేమో ఆహారం కోసం, వర్షం కోసం, ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడం కోసం, అషేరా సంతానం కోసం, పిల్లల భవిష్యత్ కోసం. క్రైస్తవ్యంలో ఇప్పుడు అలాగే లేదా? దేవుని పేరట, దేవునితో పాటుగా ఇంకా ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదం కోసం కొన్ని విగ్రహాలను తయారు చేసుకుని హృదయంలో పెట్టుకుంటున్న వాళ్ళు క్రైస్తవులుగా ఉండడం లేదా సమాజంలో? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక రాజు వచ్చాడు. ఆ రాజు 11 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు ఇశ్రాయేలీలకు, యూదులకు.
55 సంవత్సరాలు యూదులను పరిపాలించాడు. దావీదు కంటే ఎక్కువ కాలం యూదులను పరిపాలించిన రాజు ఆయన. ఆయన ఇంకొక స్టెప్ ముందుకేసాడు. ఏం చేశాడంటే, ఏటా మనం మన దేవునికి ఆయన ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆహారం సంపాదించుకోవడం మాత్రమే కాదు, సంతాన ప్రాప్తి కలిగించుకోవడం మాత్రమే కాదు, ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆ సంతానాన్ని ఆయనకు బలి ఇవ్వాలి. ఎట్లా? మనం ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకుందాం. పెద్ద పెద్ద డ్రమ్స్ శబ్దాలు, బాగా డప్పుల శబ్దం బాగా వినపడాలి. ఆ డప్పుల శబ్దాల మధ్య ఈ చిన్న బిడ్డలను తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి. ఆ అగ్నిగుండంలో పడేసి ఆ దేవతను మనం ప్రసన్నం చేసుకోవాలని మోలేకు అనేటటువంటి దేవతను పరిచయం చేశాడు యూదులకు. గమనించండి, చక్కగా ఆ వీధుల్లో ఆ చిన్న బిడ్డలను కన్న తర్వాత ఆ చిన్న బిడ్డను నడిచేటప్పుడు చక్కగా చేయబట్టుకుని ఆ వీధుల్లో సంతోషంగా నడిచేటటువంటి తండ్రి తల్లి ఒక్కసారిగా ఒక దినాన హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు వచ్చి, ఈరోజు నీ కుమారుడి వంతు దేవతను ప్రసన్నం చేసుకోవడానికి అంటే ఎలా ఉంటుంది? ఆ తల్లికి తండ్రికి ఎలాగుంటుంది? ఏమీ ఎదురు మాట్లాడడానికి లేదు. అది రాజాజ్ఞ. అది తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి. వెళ్ళినప్పుడు ఆ బిడ్డ అరుపులు కేకలు వినపడకూడదు అని ఆ డప్పుల శబ్దం పెద్దగా వచ్చేటట్లు ఆ ఉత్సవం జరిపించాలి. అలా కొన్ని వందల మంది బిడ్డలను అగ్నిగుండంలో వేసి ఆ దేవతకు బలి ఇచ్చిన రాజు ఎవరో తెలుసా? అన్యుడు కాదు, యూదారాజే, మనష్షే. ఆయన ఎవరో తెలుసా? హిజ్కియా కుమారుడు. ఆ స్థలం కేకలు వేసింది. ఆ స్థలం కేకలు వేసింది. ఆ బిడ్డల అరుపులు, చిన్న బిడ్డల అరుపులు ప్రతిధ్వనించకుండా డప్పుల శబ్దం ఆవహించింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఈ చిన్న బిడ్డల యొక్క గురించి యేసు ప్రభువు ఒక మాట, వీరి దూతలు పరలోకమందున్న తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచున్నారు అంటాడు. చిన్నపిల్లల గురించి. చిన్నపిల్లలకంట రిప్రజెంటేటివ్స్ ఉంటారంట పరలోకంలో. దేవదూతలు, వారి దూతలు అని అంటాడు అక్కడ. పరలోకంలో వారి పక్షాన దూతలు ఉంటారట. వారు ఎప్పుడు చేసే పని ఏంటంటే తండ్రి ముఖాన్ని చూడడం, దేవుని ముఖాన్ని చూస్తారట వారు ఎప్పుడు. చిన్న బిడ్డలకి అంత గొప్ప. మరి అటువంటి చిన్న బిడ్డల ఆర్తనాదాలు విన్నటువంటి ఆ రాళ్ళు ఊరకున్నాయి, మూగబోయినాయి. ఆ స్థలం అంతా కూడా ఒక శ్మశానపు దిబ్బ. అక్కడికి ఎవరు వెళ్ళడానికి లేదు. అక్కడ ఎప్పుడు అగ్ని కాలుతూ ఉంటుంది. ఈ చిన్న బిడ్డల శరీరాలు కొన్ని కాలినాయి, కొన్ని సరిగా కాలనాయి. పురుగులు బట్టి ఆ అగ్నిలో ఉంటాయి. దాన్ని చూపించే అన్నాడు యేసయ్య, అగ్ని ఆరదు, పురుగు చావదు అని నరకాన్ని గూర్చి ఇశ్రాయేలును హెచ్చరించింది. దాన్ని చూపించే. యేసయ్య మాట, ప్రతి మాట అది
ఊరికే వచ్చింది కాదు, దాని వెనక ఎంతో చరిత్ర ఉంది. అలాగా చంటి బిడ్డల స్వరం ఆ రాళ్ల మధ్య మోగపోయింది కదా, మరలా ఆ స్వరం ఎప్పుడు ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించిందో తెలుసా? ఈ రోజునే, ఈ మట్టలాదివారం రోజునే ఆ చిన్న బిడ్డలు కేకలు వేశారు, దేవుని స్తుతించారు. అందుకే ఆయన వారి స్తుతులకు అంత గొప్ప ప్రాముఖ్యత ఇచ్చాడు. అంతేకాదు, ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి. ఏ రాళ్ళు అవి? డప్పుల శబ్దాల మధ్య మోగబోయిన రాళ్ళు ఉన్నాయి కదా, అవి. ఈ రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి మీ గురించి, అవి కేకలు వేస్తాయి అన్నాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. గమనించండి, ఆ ఒలీవల కొండ సమీపానే ఉన్నది ఆ లోయ. బెన్ హిన్నోము లోయ అంటారు దాన్ని. ఇర్మియా గ్రంథంలో చూస్తాం అది. అక్కడ ఇర్మియా భక్తుడు ప్రవచిస్తాడు, ఇక మీదట అది హిన్నోము లోయ అనబడదు, అది వధస్థలం అనబడుతుంది అని అన్నాడు. నిజమే, అట్లాగే అయ్యింది. అక్కడికే యేసునాథుడు మరలా రాబోతూ ఉన్నాడు. ఆ ఒలీవల కొండ సమీపానికి వచ్చినప్పుడే చూచి కన్నీరు గార్చాడు యేసయ్య. ఆయన మనస్సులో ఇదంతా మెదిలింది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట, నేను ఏర్పరచిన పద్ధతి కాదది, నేను అది వారికి నియమించినది కాదది, నేను నియమించింది కాదది, వారికి వారు ఏర్పాటు చేసుకున్నారు. అది ఏందది? పసిబిడ్డలను అగ్నిగుండంలో వేసి బలి ఇవ్వడం. వారి కట్టడలు, నా కట్టడలు వారు అనుసరించలేదు, వారి ఇష్టానుసారంగా వారు అనుసరించారు. ఇవన్నీ యేసునాథుని మనస్సులో మెదులుతూ ఉన్నాయి. అది చూసి ఏడ్చాడు ఆయన. యెరూషలేమా, నీవును నీ ఈ దినమందైనను సమాధాన సంగతులు వినవా? నువ్వు వింటే నీకెంత మేలు. ఈ దినాల్లో క్రైస్తవుడు సమాధానం కోసం, సమాధాన సంబంధమైన సంగతుల కొరకు రావడం లేదు సంఘానికి. బయలు ఇచ్చే బహుమానం కోసం, అషేరా ఇచ్చే బహుమానం కోసం, మొలెకు కోసం వస్తున్నాడు. కాదంటారా? అట్టి వారిని చూసి ఆయన మరలా కన్నీరు గారుస్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, నీవును ఈ నీ దినమందైనను ఈ సమాధాన సంగతులు వింటే నీకెంత మేలు. నీ ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు. ఎంతగా అంటే, ఈ బైబిల్ గ్రంథం అనేది ఒకటి ఉంటుందని, దానిలో దేవుని ఆజ్ఞలు ఉంటాయని, కట్టడలు ఉంటాయనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఇది ఒక రాళ్ల కుప్పలో ఎక్కడో అడుగున పడిపోయిందండి దేవాలయంలో. యోషియానే కదా, యోషియా పేరు. అప్పుడు ఒక యవ్వనస్తుడైనటువంటి రాజు, 20 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు ఇశ్రాయేలీయులకి. ఆయన పేరు యోషియా. ఒక యవ్వనస్తుడు వచ్చి, అయ్యా, ఆ పాతబడినటువంటి, ఆ శిథిలమైపోయినటువంటి ఆ రాళ్ళు వేస్తూ ఉంటుంటే, ఇదిగో ధర్మశాస్త్రపు చుట్ట ఒకటి బయటపడింది అయ్యా అని చెప్పి.
ఈ రాజు వెంటనే ఏం చేశాడో తెలుసా? తన వస్త్రములు చింపుకున్నాడట, ఏడ్చాడు. అయ్యో, మనం ఇంతకాలమైన నిర్లక్ష్యం చేశాం, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం మర్చిపోయాం. వెంటనే విధిగా ఆ ధర్మశాస్త్రాన్ని మనం చదవాలి, ఆ ఆజ్ఞలు ప్రజల చేత పాటించేటట్లు చెయ్యాలి అని అందరినీ సమావేశపరిచాడు. ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు చదవమన్నాడు. వెంటనే మీరు నాకు ఎటువంటి విగ్రహమును చేసుకోకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటటువంటి ఆజ్ఞను చదివాడు. తన తండ్రి స్వయాన మనష్షే, తన పితరులు స్థాపించినటువంటి ఆ బయలు దేవత విగ్రహ స్థలాలు, ఉన్నత స్థలాలు, ఇంకా ఏం చేశాడో తెలుసా మనష్షే? ఈ దేవాలయంలో సంతాన ప్రాప్తి కొరకు కదా అషేరా దేవత, ఆ దేవత పక్షంగా దేవాలయానికి వచ్చేటటువంటి స్త్రీలతోటి పురుషులతోటి పాపం చేయించడానికి పురుషగాములను దేవాలయంలో ఉంచాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఎంత భయంకరమైనటువంటి పాపము, శాపం. వారందరినీ చంపివేసి ఆ బయలు దేవత విగ్రహాన్ని కూలద్రోసి యోషియా చేసిన పని. మనము దేవుని ఆజ్ఞలు పాటించాలి, ఆయనే నిజమైనటువంటి దేవుడని ప్రజలందరికీ ఆజ్ఞ ఇచ్చి ఆయనకు మనము దహన బలి అర్పించాలి అని, ఉత్సవం చేద్దాం ఆయనకని చెప్పని ఆయన యెరూషలేములో ప్రకటన చేసి దేవుని పేరట ఉత్సవం చేస్తే, ఆయన చేసినట్లుగా ఆయనకు ముందైనా ఆయన తరువాతైనా ఏ రాజు చేయలేదట, ఇంక్లూడింగ్ దావీదు, సొలొమోను దావీదులు కూడా చేయలేకపోయారంట అంత గొప్పగా. యోషియా ఆ రాజు ఒక దినాన ఐగుప్తు రాజుతో యుద్ధానికి పోతున్నప్పుడు మెగిద్దో అనేటటువంటి స్థలం దగ్గర ఐగుప్తు రాజు చేత చంపబడ్డాడు. ఎవరు? యోషియా దేవునికి నమ్మకంగా ఉండినటువంటి రాజు ఐగుప్తు చేతిలో చంపబడ్డాడు. దేవుని కొరకు నమ్మకంగా ఉండే క్రైస్తవుడు ఈ రోజుల్లో కూడా ఐగుప్తు అనే లోకంతో హింస పెట్టబడుతున్నాడు, బాధింపబడుతూ ఉన్నాడు. దేవుడు ఊరికే ఉండడు. ఒక దినాన ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చి భూరాజులతోనూ అపవాదితోనూ వాని దూతల సమూహంతోనూ యుద్ధం చేయబోతూ ఉన్నాడు. అది ఎక్కడో తెలుసా? ఏ స్థలమందైతే యోషియా చంపబడ్డాడో అదే స్థలమందు హార్మెగిద్దోన్ అనేటటువంటి స్థలంలో ఆయన మరలా యుద్ధం చేయబోతా ఉన్నాడు. కాబట్టి దేవుని మాట ఎన్నడూ తొలగిపోదు. దేవుని మాట ఎన్నడూ తొలగిపోదు. ఈలాగా మనుష్యులు దేవునితో పాటుగా బయలును, అషేరా అని దేవుడు పెట్టనటువంటి, ఆయనకు ఇష్టము లేనటువంటి ఒక భార్యను, దేవునికి భార్యను, ఆయన నియమించని కట్టడ బిడ్డలను, చిన్న బిడ్డలను వధించమని, ఆయన నియమించినటువంటి విధానం, దాన్ని అనుసరించేటటువంటి మొలెకు విగ్రహం, ఇవన్నీ ఇశ్రాయేలీల్లో ఎక్కువైపోయినప్పుడు ఈసారి దేవుడు ఏం చేశాడో తెలుసా? బయలు దేవతల కొరకు ప్రార్థించినప్పుడు ఏలియా పైనుండి అగ్నిని కురిపించినట్లుగా అగ్నిలాగా దిగివచ్చి దహించలేదు. మెట్టుకు బయలు దేని కొరకు బయలును సేవించారు ఇశ్రాయేలీలు? బయలును దేని కొరకు సేవించారు? వర్షము, పంట, పొలం, దీని కొరకు కదా. ఎగ్జాక్ట్గా ఏలియా చేసింది కూడా అదే. ప్రార్థించి
వర్షం కురవకూడదు. బయలా దేవుడు యెహోవా నా దేవుడు. వర్షము కురవకూడదు. అక్కడ మనం చూస్తే రాజుల గ్రంథంలో ఏలియా చిన్న ప్రార్థన చేసినట్టు కనపడుతుంది. అయ్యా, నీవే దేవుడవని ఈ జనులు తెలుసుకొనున్నట్లు అని ప్రార్థించినట్లుగా కనపడుతుంది. కానీ ఏలియా ఎట్లాంటి ప్రార్థన చేశాడో యాకోబు పత్రికలో ఉంది. ఏలియా మన వంటి మనుష్యుడే గాని అతడు ఉపవాసం ఉండి ప్రార్థించుట వలన అన్నాడా? అతడు 2 నిమిషాలు ప్రార్థించడం వలన అన్నాడా? ఏమని ఉంది అక్కడ? అతడు అత్యాసక్తితో ప్రార్థించుట వలన. నీ ప్రార్థనలో ఆసక్తి ఉందా? అత్యాసక్తి ఉందా? అసలు అనాసక్తి ఉందా? ప్రార్థనలో అత్యాసక్తి కనపరిచాడు ఏలియా. దేనికి? నా దేవుడు నిజమైనటువంటి దేవుడని నిరూపించడానికి. వీళ్ళు బయలును సేవిస్తా ఉన్నారు. ఆ బయలు వీరికి వర్షం ఇస్తుంది అనుకుంటున్నారు. వర్షం రాకూడదంతే అని అత్యాసక్తితో ప్రార్థించాడు. చూడండి, అలాగా ఇశ్రాయేలీల మధ్య బయలు, అషేరా, మొలోకు ఈ విగ్రహాలన్నీ వచ్చేసినాయి దేవాలయంలోనికి. ఇప్పుడు దేవుడు అగ్నిని అక్కడ కురిపించలేదు, వర్షం రాకుండా ఆపలేదు. కానీ యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, ఆయనే బయటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? ఆయనే బయటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరంగా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగా కానీ చెప్పే దగ్గర, ఎదుగో నేను సంఘము బయట ఉండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చి నాతో వాడును, వానితో నేనును భోజనము చేయుదుము అన్నాడు. సంఘం బయటికి వెళ్ళిపోయాడట దేవుడు, తెలుసా? దేవాలయం బయటికి వెళ్ళిపోయాడు ఆయన. 1 కాదు 2, 3 విగ్రహాలు ఎక్కువైపోయినాయి. దేవునికి విగ్రహములతో పొందిక ఉండదు. బయటికి వెళ్ళిపోయాడు ఆయన. సంఘంలోంచి కూడా ఈ దినాన అలాగే బయటికి వెళ్ళిపోతున్నాడు ఆయన. కారణం, సంఘంలోకి ఏమొచ్చింది? ప్రాస్పారిటీ, అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన బయలు రూపంలో ఉంది. నిశ్చయంగా నీకు దేవుడు సంతానాన్ని ఇస్తాడు, నువ్వు ఈ పని చేయి అని చెప్పే అషేరా ఆరాధనలు ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే నువ్వు ఈ అర్పణ చెయ్యాలని చెప్పేటటువంటి మొలోకు ఆరాధనలు ఉన్నాయి. దేవుడు సంఘం మీదకి శిక్ష తీసుకొని రావడం తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం, ఆయన మహిమ దేవాలయమును విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఈ దినాల్లో సంఘాల్లో పరిస్థితి అలాగే ఉంది. ఇవన్నీ చూసి ఆయన ఏడుస్తున్నాడు అక్కడ. అయ్యో యెరూషలేమా, ఈ దినం నువ్వు బానే ఉన్నావు కదా, సమాధాన సువార్త వినేటటువంటి బుద్ధి నీలో ఉందా? సమాధాన సంగతులను వింటే నీకు మేలా. ఈ సువార్తని ఆయన ఏమన్నాడు తెలుసా? సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములుగా కనపడుతున్నాయి.
సమాధాన సువార్త. తండ్రితో సమాధాన పడండి మీరు. బయలుతో కాదు, మొలకుతో కాదు, అషేరాతో కాదు. సమాధానం దేవునితో. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, విశ్రాంతిని ఇస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఆ సాత్వికము, ఆ దీన స్వభావం కనబడింది ఎక్కడో తెలుసా? ఇశ్రాయేలీలందరూ ఆయన రాజు, ప్రభు అంటుంటే, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు అంటుంటే, నాకు ఒక సింహాసనం తీసుకొని రండి, నాకు ఒక కిరీటం పెట్టండి, మేలైనటువంటి గుర్రాన్ని తీసుకొని రండి, గుర్రపు బండిని నేను ఎక్కి పెండ్లి కుమారునిగా నేను యెరూషలేం వీధుల్లో తిరుగుతాను అనలేదు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే ఏ మనుష్యుడు ఎన్నడూ ఎక్కనటువంటి భారవాహక పిల్ల అయినటువంటి గాడిదను ఎక్కి వచ్చాడు ఆయన. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అందుకే సర్వోన్నతుడైనటువంటి దేవుడు అన్ని నామముల కంటే ఆయన నామాన్ని పైగా హెచ్చించాడట. మరి నీవు కూడా ఆ సాత్వికాన్ని నేర్చుకుంటావా? ఆయన దీన మనస్సును నేర్చుకుంటావా? అదే సమాధాన సువార్త. అంతేకాని బయలు బోధించే బోధ, అషేరా బోధించే బోధ, మొలకు బోధించేటటువంటి బోధ, మనస్సే అనుభవం పెట్టినటువంటి ఆ పద్ధతులు, వన్ వే ఆర్ అనదర్, ఒక విధంగా కాకపోతే ఇంకో విధంగా మనలో ఉంటున్నాయా? లెట్స్ హంబుల్ అవర్ సెల్స్. మనల్ని మనం తగ్గించుకుందాం, ఆయన వైపు తిరిగి మొర్ర పెడదాం. ఇకనైనా నన్ను దర్శించయ్యా, ఇకనైనా నాకు సమాధానాన్ని అనుగ్రహించు, ఇకనైనా నన్ను తండ్రితో సమాధానపరచు. నువ్వు ఇందుకు ఏడ్చావా? ఆ రాళ్ళు ఇందుకు సాక్ష్యం ఇస్తాయన్నావా? ఈ దినాన దేవుడు మీతో హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరిక, మీరు దేవుని అలాగా స్తుతించుకుంటే, మీరలాగా తండ్రితో సమాధానపరచబడకుండా ఉంటే, ఈ రాళ్ళు రేపు సాక్ష్యం ఇస్తాయి మీ మీద. ఈ సృష్టి సాక్ష్యం ఇస్తుంది. దేవుని మాటలు వ్యర్థం కావు. కనుక ఆ సర్వోన్నతుని నీ హృదయంలో సర్వోన్నతునిగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటావా ఈ దినాన? ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడునుగా కానీ అననయ్యా నేను ఇక మీదట, ప్రభువా నువ్వు స్తుతించబడాలని నిన్నే నేను నా ప్రభువుగా చేసుకుంటానంటావా? ఈ దినాన ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు తిరిగి, ప్రభువా నిజమే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక్క దుర్గమును స్థాపించి ఉన్నావు. నిజమే, పిల్లలు చెడిపోవడానికి మనస్సే అవలంబించిన పద్ధతులు ఎన్నో నా కుటుంబంలో నేను అవలంబించానయ్యా. నీ ఆజ్ఞలు నేను నేర్పించలేదు వారికి. దేవుణ్ణి ప్రసన్నం చేసుకుందామని చెప్పని ఏదేదో పద్ధతులు నేను మొదలు పెట్టాను. అట్టివానిగా నన్ను శాపగ్రస్తుడనైపోయానయ్యా. నేను, నా కుటుంబం శాపగ్రస్తం అయిపోయింది. మమ్మలను విడిపించడానికే నువ్వు వచ్చావు. ప్రార్థన చేసుకుందాం. ఈ మట్టల ఆదివారం ఒక శిష్యునిగా నువ్వు స్తుతిస్తున్నావా? ఒక జన సమూహపు గుంపులో ఉండినటువంటి సభ్యునిగా స్తుతిస్తున్నావా?
ఒక చంటి బిడ్డ వలె నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని ఆయన స్తుతిస్తున్నావా? ఆయన ఎలాగా కనబడుతున్నాడు నీకిప్పుడు? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని అందరికంటే తక్కువగా తగ్గించుకున్నాడు. ఆయన అందరికంటే క్రిందికి వెళ్ళిపోయాడు. ఆయన ఎటువంటి బోధనలు మనం అనుసరిస్తూ ఉన్నాం? బయల, అషేరా, మొలోకు విగ్రహాలు వచ్చేసాయి క్రైస్తవ్యంలోకి, హృదయంలోకి. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో ఫలితంగా యేసునాథుడు బయటికి వెళ్ళిపోయాడు. సంఘం బయటికి వెళ్ళిపోయాడట. ఆయన, ఇదిగో నేను ద్వారమునొద్ద నిలుచుండి తలుపు తట్టుచూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం వింటాడా, నా సమాధాన సువార్తను గైకొనడానికి నన్ను లోపలికి పిలుస్తాడా అని ఆయన ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ ప్రణాళిక ఎంత గొప్పది. ఆకాశము నుండి మన్నాను కురిపించిన నిన్ను మర్చిపోయి చుట్టూ ఉండిన కనాను సాంప్రదాయము, ఇదిగో బయలు మనకు వర్షాన్ని ఇస్తాడు, బయలు మనకు పంటనిస్తాడు, బయలు మనకు ఆహారాన్ని ఇస్తాడు అని నిన్ను మరచిన ఇశ్రాయేలును మర్చిపోలేదయ్యా. నువ్వు మర్చిపోలేదా? ఈనాడు నిన్ను విడిచి, సమాధాన సువార్తను విడిచి, ఆశీర్వాద సువార్త, స్వస్థత సువార్త వైపు తిరుగుతున్న క్రైస్తవుని నువ్వు మర్చిపోవు. హెచ్చరిస్తున్నావు ప్రేమతో. తండ్రికి ఇష్టలుగా ఉండనట్లు మీరు సమాధాన పడండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అని హెచ్చరిస్తున్నావు. గొప్ప తండ్రి, నీ ప్రేమను మేమందరము గ్రహించి నాథా నిన్ను స్తుతించే బిడ్డలంగా, ఆ చంటి బిడ్డల వలె నిన్ను ఘనపరిచేటటువంటి బిడ్డలంగా, గొప్ప దేవా, మేమందరం ఉండునట్లు మా పట్ల మీ కృపను అనుగ్రహించి మమ్మలను సరిచేయండి. నిన్ను ప్రేమించి హత్తుకునే వారిగా మమ్మలను చేయండి. మా హృదయంలో మీరు ఆసీనులు కండి. రాజుగా, ప్రభువుగా మీరే ఉండండి ప్రభువా. మా హృదయంలో నీకు తప్ప మరి దేనికి స్థలం ఇవ్వకుండానట్లు సంపూర్ణమైన విధేయతను మేము కనబరుచినట్లు మమ్మల్ని మీరు సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.